నవకాయ పిండి వంటలతో ప్లేట్ నిండా మృష్టాన్న భోజనం వడ్డించినా సరే, తాజా కూరగాయలతో కాస్త రోటి చట్నీ చేసుకుని దోరగా వేగించిన తాలింపును కూడా దట్టించుకుని కొద్దిగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఈ రోటి పచ్చడి పంట కింద తగిలితేనే సంపూర్ణ భోజనం. కాసేపు తాతల కాలం నాటికి వెళ్ళిపోదాం. దొండకాయ కొబ్బరి రోటి పచ్చడి, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు. మందపాటి కడాయిలో సన్నటి సెగ మీద వీటన్నిటినీ కాసేపు దోరగా మగ్గించుకోండి. తాజా కూరగాయలతో కొద్దిగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి రోటి పచ్చడిలా తయారు చేస్తే ఇటువంటి సహజమైన రుచి మిక్సీలో, గ్రైండర్లో చేస్తే ఏమాత్రం రాదు. దొండకాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక చిప్ప కొబ్బరి ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి రెబ్బలు, నేను మాత్రం ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. వీటన్నింటినీ కలిపెట్టేసి బాగా చల్లార్చుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోండి. ఈ రోటి పచ్చడి మరింత టేస్ట్గా రావాలంటే ఏ సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాస్ట్ కలిపానో ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూడండి. చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ టాప్ ట్రెడిషనల్ మోర్టార్లోకి తీసుకుని యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే కాస్త ఓపిక చేసుకుని ప్రశాంతంగా కాస్త రఫ్ టెక్స్చర్ నుంచి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మ్యాష్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా కొత్తిమీర రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మరీ సాఫ్ట్గా కాకుండా అలాగే మరీ రఫ్గా కాకుండా ఈ టెక్స్చర్ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ దొండకాయ రోటీ చట్నీ రెడీ అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. మరింత రుచి కోసం కమ్మని తాలింపును కూడా రెడీ చేసేసుకుందాం. ఇంతకుముందు తీసుకున్న కడాయిలోనే కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిరపకాయలు, కమ్మని ఫ్రాగ్రెన్స్ వచ్చిన తర్వాత చిటికెడు ఇంగువ, ఆ తర్వాత ముందుగానే నూరి సిద్ధం చేసుకున్న దొండకాయ పచ్చడి ఒకసారి చక్కగా కలిపి పెట్టేసుకుందాం. చివరగా సీక్రెట్ ఇంగ్రీడియంట్ సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపి పెట్టేసుకుని డిష్ అవుట్ చేసేసుకోండి. ఎటువంటి బ్రేక్ఫాస్ట్కైనా సరే ఈ దొండకాయ కొబ్బరి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇకపోతే వేడి అన్నంలో కాస్త నెయ్యితో దీని కాంబినేషన్ వర్ణించాలంటే చాలా చాలా వీడియోలు చేయాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టేసేయండి. ఎంతో సింపుల్గా మరెంతో రుచిగా ఉండే ఈ దొండకాయ కొబ్బరి పచ్చడి కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.